అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ నేత కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్ మగడు అయితే డైరెక్ట్ గా నా మీద మాట్లాడాలని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో పుట్టాడు. ఆ రాష్ట్రం వేరు, మన రాష్ట్రం వేరు. హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? హైదరాబాద్ లో అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, కోపం, పట్టుదల పవన్ కళ్యాణ్ కి ఏమయ్యాయి? అవమానం చేసిన వారి ఇంటికి వెళ్లి టిఫిన్ చేస్తారంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు ముద్రగడ. నేను కూడా వచ్చేయాలంట. అది ఎంతవరకు న్యాయం సార్? నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి? వీరు 70 80 100 సీట్లు పోటీ చేస్తే వాటి కోసం నన్ను అడగాలి. నాకు బద్ధశత్రువైన చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను పూర్తి తీర్చిస్తా ఉన్నారని చేత ఆలోచించండి అయ్యా. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఆ రోజు నోర్లు ఎండిపోయినా చూసారా? ఈ రోజు కూడా నోర్లు ఎండిపోయి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఏమైనా మాట్లాడితే సినిమాల్లో ఉండే సైడ్ క్యారెక్టర్లతో తిట్టేస్తారు. తెరచాటుగా నాపై మాట్లాడడం కాదు. ప్రెస్ మీట్ పెట్టండి, నాపై సూటిగా మాట్లాడండి, ప్రశ్నలు వేయండి, నేను సమాధానం చెప్తా. మళ్ళీ నేను ప్రశ్నలు వేస్తా, దానికి మీరు కూడా సమాధానం చెప్పాలి. అంతేగాని ఈ దొడ్డిదారి వ్యవహారం మానుకో అంటూ పవన్ ను ఉతికారేశారు ముద్రగడ. ఎన్నికల్లో కోట్లు లక్షలు ఖర్చు చేస్తారని చెబుతున్నారు. ప్రజలంతా అమ్ముడుపోతారనే కోణంలో మాట్లాడుతున్నారని పవన్ పై మండిపడ్డారు.